దాడి చేయించడంలో కీలక పాత్ర పోషించారు బాల్క సుమన్. ఈ దాడిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడిన హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆ కానిస్టేబుల్. మరో కాంగ్రెస్ కార్యకర్తపై కూడా ఆయన మరి ఈ విధంగా దాడికి పాల్పడ్డారు. మరి కేతనపల్లిలో జరిగిన గొడవపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించడంతో బాల్క సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జిల్లా జైలుకి అయితే తరలించడం అయితే జరిగింది. హరీష్ రావు సుమన్పై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. బాల్క సుమన్ అరెస్టును మాజీ మంత్రి హరీష్ రావు ఖండించడంపై మంత్రి వివేక్ ఫైర్ అయ్యారు. కేతనపల్లిలో సుమన్ చేసిన గొడవ కనిపించడం లేదా అని హరీష్ రావును ప్రశ్నించారు. నిజంగానే హరీష్ రావు గారు, మీకేమో కొన్నేమో మంత్రాల్లాగా వినపడతాయి, కొన్నేమో చాలా దారుణంగా బూతుల్లాగా వినపడతాయి. ఏంటండి మీరు మాట్లాడేది? మరి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే ఎంతటి వారికైనా చట్టం ఒకే విధంగా ఉంటుంది కదా, మరి ఎందుకు చేయాలి? రాళ్లదాడి ఎందుకు చేయాలి? సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా మరి సుమన్ను మరి అరెస్ట్ చేస్తారా? మీరు మాత్రం ఏ రకంగా మరి ఖండిస్తారు? చట్టం పని తాను చేసుకుపోతుంది, తప్పు చేస్తే శిక్ష అనిపిస్తారు, లేకపోతే కంపల్సరీ బయటకు వస్తారని చెప్పాల్సింది పోయి మీరు ఎట్టబడితే అట్ట మాట్లాడతారని వివేక్ వెంకటస్వామి గారు కూడా మరి ఖండించారు దీన్నైతే బాల్క సుమన్ అరెస్ట్ని. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా హరీష్ రావును కూడా కేతనపల్లి వచ్చి ప్రచారం చేశాను, కానీ మేము ఎవరిని అడ్డుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేయలేదని తెలిపారు. అదే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాంను అర్ధరాత్రి అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేతనపల్లి మున్సిపాలిటీలో అసలు గొడవ లేదని, బాల్క సుమన్ కావాలని గొడవ క్రియేట్ చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఓటు వేసేందుకు వెళుతుంటే సుమన్ మా వెహికల్పై రాళ్లు రువ్వారన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళను పోలీసులు ఎక్కడ అడ్డుకోలేదని కూడా ఆయన తెలిపారు. కాబట్టి బాల్క సుమన్ని అరెస్టు చేసినట్లుగా అయితే తెలవటం అయితే జరిగింది. ఇక అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లో ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభం ఐఎన్పిఆర్ స్పెషల్ కమిషనర్ ప్రియాంక వెల్లడించారు. రాష్ట్రంలోని అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 252 ప్రకారం అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లుగా సమాచారం. పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్ ప్రియాంక ఓ ప్రకటనలో తెలిపారు. అక్రిడేషన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు డిజిటల్ మీడియా, ఫ్రీలాన్సర్స్, వెటరనర్ సీనియర్ జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత కలిగిన వారు సమాచార శాఖ అధికార వెబ్సైట్ IPR telenggana.gov.in ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 9 నుండి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు. జర్నలిస్టులు ఎప్పుడైనా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునే సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే జర్నలిస్టుల కోసం 9154170881 ప్రత్యేక హెల్ప్లైన్ నెంబర్ కేటాయించారు. కార్యాలయ పని దినాల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు ఈ సమాచార శాఖ మీడియా రిలేషన్ విభాగం ప్రతినిధులను సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆమె జర్నలిస్టులకు సూచించారు. ఈ రకంగా మరి అయితే ఇప్పుడు అందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ ఇస్తామన్నారు, కానీ కేబుల్ నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జర్నలిస్టులకు ఇప్పటి వరకు కూడా అక్రిడేషన్లు ఈ ప్రభుత్వం ఇష్యూ చేయలేదు, అధికారులు ఇష్యూ చేయలేదు. పాత జీవో నెంబర్ ప్రకారం ఇవ్వాలని చెప్పి జర్నలిస్టు సోదరులందరూ కోరుతున్న పరిస్థితిని కూడా మనమైతే చూసాం. ఇక అదేవిధంగా ఆదిలాబాద్లో నవశకం 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరేసిన కంది కలిసొచ్చిన శక్తులతో కలిసి బీజేపీకి బ్రేక్, విధేయులకు బల్దియా పీఠాన్ని మరి అందుకున్నారని కూడా ప్రచురించారు. ఇక బాగున్న పిచ్పై ఎవరైనా బౌండరీలు కొడతారు, కానీ అనుకూలంగా లేని పిచ్పై అంచనాలు పటాపంచలు చేసి విజయం సాధించడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని ఆ పార్టీ ప్రత్యేకంగా చూస్తుంది. అనేక పరీక్షలు నిలిచి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి బల్దియా పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో కీలక భూమిక పోషించారు. గత 3 ఏళ్లుగా పార్టీని ఎంతో కష్టపడి నిర్మిస్తూ ప్రతి ఎన్నికలోనూ పార్టీని ముందు వరుసలు నిలిపేందుకు సర్వదా శ్రమిస్తున్న కంది శ్రీనివాసరెడ్డి బల్దియా పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరేయడంలో సఫలమయ్యారు. కాంగ్రెస్ను గెలిపించడమే కాకుండా తనకు అత్యంత విధేయ కుటుంబానికి చైర్పర్సన్ పదవి వచ్చేలా ఒప్పించి మెజారిటీ సాధించారు. తనకు అత్యున్నత సన్నిహితుడు 2 ఏళ్లుగా తన ముఖ్య అనుచరులుగా ఒకటిగా పార్టీ పురోగతికి కీలకంగా పనిచేస్తూ విధేయతతో అంకితభావంతో ఉన్న బండారి సతీష్ కుటుంబానికి నియోజకవర్గంలో అతి కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కంది కట్టబెట్టించారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా తన రాజకీయ చాణక్యంతో అనుకున్న వారికే పట్టం కట్టడానికి కంది శ్రీనివాసరెడ్డి చేసిన కృషి ఫలించింది. కంది శ్రీనివాసరెడ్డి 25 స్థానాల్లో గెలిచేందుకు పక్కాగా ప్లాన్ చేసినప్పటికీ టికెట్ల కేటాయింపు సమయంలో పోటీతత్వం చివరిలో అనేక సమీకరణాలు ముందుకొచ్చిన అందరినీ కలుపుకుపోయే ఉద్దేశంతో మౌనంగా భరించి అనుకున్న స్థానాలు మరి కొంత రాకున్నప్పటికీ
అనుకున్న స్థానాలు కొంత రాకపోయినప్పటికీ ఆయన నిరాశ అయితే చెందలేదు. తనకున్న ప్రయత్నం అయితే మానలేదు. మరి ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి ఆ రకంగా మరి ఆయన ముందుకు దూసుకుపోయారు అని చెప్పాలి. ఇక ఆదిలాబాద్ నవశకంలో భాగంగా మరి ఆయన తనదైన వ్యూహంతో 5గురిని తన వారిని ఇండిపెండెంట్గా కూడా గెలిపించుకొని ఇతరులకు కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ పీఠం దక్కేలా ప్లాన్ బితో కృషి చేశారు. ఇక ఆ విధంగా కంది శ్రీనివాసరెడ్డి తనదైన మార్కును అయితే ఆదిలాబాద్లో చూపించారు. ఇక ఓవరాల్గా ఇక ఆదిలాబాద్ యొక్క డెవలప్మెంట్ మీద కూడా ఒక రకంగా ఆయన దృష్టి పెట్టారు అనుకోవచ్చు. ఆయనకి ఇప్పటికే కూడా ఆదిలాబాద్ వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మరి అంబులెన్స్ సేవల ద్వారా నిరుపేదలకు వైద్యం అందాలి, సకాలంలో ఫ్రీ ఉచిత అంబులెన్స్ సేవలు కావచ్చు, లేదంటే 3.5 ఏళ్ల దగ్గర నుంచి నిత్యాన్నదానం కావచ్చు, ఆయన చేస్తున్న సేవలను ప్రజల గుండెలో నింపుకున్నారు. తద్వారా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి ఎంతో కష్టమైన సరైన ఆదిలాబాద్ జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న మరి పరిస్థితి నుంచి ఈ రోజున మున్సిపాలిటీలో ఏకంగా అందరి మద్దతు కూడగట్టుకుని కాంగ్రెస్ జెండా ఎగురవేసే స్థితికి చేర్చినందుకు కంది శ్రీనివాసరెడ్డి యొక్క కృషిని మరి పార్టీ హైకమాండ్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితిని మనం అయితే గమనించవచ్చు. ఇక అదేవిధంగా అమెరికా భారత్ మధ్య సబ్సీ కేబుల్ రూట్ అని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలని గూగుల్ CEO సుందర్ పిచాయ్ తెలిపారు. అదానీ ఏఐతో చేతులు కలిపిన గూగుల్ అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా నెట్ జీరో సిటీగా హైదరాబాద్, గ్రీన్ ఎనర్జీకి తెలంగాణ ప్రాధాన్యం, ముంబై క్లైమేట్ వీక్ సదస్సులో మరి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవేశాలకు రెడీ చేయండి అని, మార్చి 31 వరకు నిర్మాణ పనులన్నీ పూర్తి